హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయి అనేసి ఫుల్ లాంగ్ వీడియో మొత్తం అప్లోడ్ చేశాను అనమాట. చూసేయండి, చాలా బాగుంటుంది. మేము ఎట్లా చేసుకున్నాము ఏంటనేసి మా ఊర్లో గేమ్స్, డ్యాన్స్లు ఇవన్నీ పెట్టారనమాట. చాలా బాగా వచ్చింది వీడియో. చూసేయండి, నేను అంతా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మీరు మీ ఊర్లో సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేసేయండి. సంక్రాంతి అంటేనే పల్లెటూరులో చాలా బాగా చేసుకుంటారు కదా. సిటీల్లో ఉన్న వాళ్ళు కానీ, హాస్టల్స్లో ఉన్న వాళ్ళు, జాబ్స్ పరంగా ఎక్కడన్నా ఉన్న వాళ్ళు కూడా అందరూ పల్లెటూరులోకే వస్తూ ఉంటారు. చాలా బాగా చేస్తారు కదా. అలా మీ ఊర్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. సో మా ఊర్లో ఎలా చేసుకున్నామో చూసేయండి. సో ఇక్కడ వచ్చేసి గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. అంటే భోగి నుంచి స్టార్ట్ చేస్తారు మా ఊర్లో. గేమ్స్, డ్యాన్సులు అవన్నీ వేస్తారనమాట. బాగా సంక్రాంతి సంబరాలు ఒక 2-3 ఇయర్స్ అవుతుందన్నమాట స్టార్ట్ చేసి. అంతకుముందు మేము చిన్నపిల్లలప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసేవాళ్ళు అనమాట. గేమ్స్ పెట్టేవాళ్ళు అట్లా. కానీ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఊరికే హ్యాపీనెస్ కోసం, పిల్లల హ్యాపీనెస్ బాగా సందడిగా ఉంటుంది కదా అనేసి ఓన్లీ గేమ్స్ అయితే పెట్టేవాళ్ళు అనమాట. సో ఇప్పుడైతే గేమ్స్ పెడుతున్నారు పెద్దవాళ్ళకి, అలాగే పిల్లలకి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు అనమాట. భోగి రోజు అయితే స్టార్ట్ చేస్తారు గేమ్స్ పెట్టడము. నేను చెప్పాను కదా, భోగి సెలబ్రేషన్స్ అప్పుడు పిల్లలు అయితే ఎవ్వరు రాలేదనమాట. భోగి రోజు అందరికీ పిల్లలకే అనమాట గేమ్స్. ఆ రోజు పిల్లలందరూ గేమ్స్ దగ్గరే ఉన్నారు. ఇంకా మేము భోగిపల్లి పోసేటప్పుడు అయితే రాలేదు. పోయిన లాస్ట్ ఇయర్ ఏమో అప్పటికి భోగిపల్లి పోసేటప్పటికి గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. అప్పుడైతే వచ్చారు, చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే ఇంక కరెక్ట్గా భోగి రోజే స్టార్ట్ చేశారు కాబట్టి, అది కాక 9 అయిందనమాట అయిపోయేసరికి గేమ్స్ అన్నీ. ఇంకా పిల్లలు అయితే ఎవరు రాలేదు. ఆ రోజు భోగి రోజు వచ్చేసి పిల్లలకి లెమన్ స్పూన్, స్కిప్పింగ్, మ్యూజికల్ చైర్స్ ఇవైతే పెట్టారనమాట చిన్నపిల్లలకి. అంటే గర్ల్స్కి, బాయ్స్కి ఇద్దరికి పెట్టారు. స్కూల్కి వెళ్తారు కదా ఆ పిల్లల వరకు అనమాట. పెద్దవాళ్ళకైతే సంక్రాంతి రోజు అయితే పెట్టారనమాట. ఇప్పుడు ఈ వీడియో తీస్తుంది నేను సంక్రాంతి రోజు అనమాట. భోగి రోజు అయితే మా పిల్లలకి భోగి పళ్ళు పోస్తే నేను ఆ రోజు అయితే రాలేదు, గుడి దగ్గరికి తీయలేదనమాట వీడియో. ఇంకా నెక్స్ట్ డే అయితే వచ్చాము. ఆ రోజు అయితే పెద్దవాళ్ళకైతే పెట్టారనమాట. బాయ్స్ అయితే ఇక్కడ వచ్చేసి కబడ్డీ అయితే ఆడుతున్నారు. గర్ల్స్ కూడా ఆడారంట, ముందు అయిపోయిందంట ఆడింది. నేను బాయ్స్ ఆడే టైంకి అయితే వచ్చానమాట. పాపని నిద్రపుచ్చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అప్పటికి గర్ల్స్ ఆడడం అయితే అయిపోయిందంటే ఇప్పుడు బాయ్స్ అయితే ఆడుతున్నారు. అసలు గేమ్ అయితే ఎక్సలెంట్గా ఆడారనమాట. చాలా బాగా ఆడారు. అందరూ వచ్చారనమాట ఊర్లో అందరూ. అంటే ఇంకా ఈ 3 డేసే కదా ఎంత ఎంజాయ్ చేసినా. పల్లెటూరు అంటేనే మనకి సంక్రాంతి పండుగ బాగా చేసుకుంటారు. సిటీలలో అక్కడ ఇక్కడ కంటే కూడా పల్లెటూరులో బాగా చేస్తారు కదా. ముగ్గులు అంతా సందడంతా ఉండేది పండగకి పల్లెటూరులోనే ఉంటుంది. ఇంకా అందరూ స్కూల్ నుంచి, హాస్టల్లో ఉండేవాళ్ళు, ఊర్లలో ఉండేవాళ్ళు, అట్లా జాబులు చేసేవాళ్ళు మొత్తం అందరూ వస్తారు కదా పండగకి. చాలా సందడిగా బాగుంటుంది అనమాట. సంక్రాంతి మాత్రం ఫెస్టివల్ బాగా చేస్తారు మా ఊర్లో. అది ఒక 3 ఇయర్స్ నుంచి ఇట్లా గేమ్స్ పెట్టడం వల్ల ఇంకా బాగా చేస్తున్నారు అనమాట. ఇంకా చాలా హ్యాపీగా సందడిగా అనిపిస్తుంది. మొత్తం ఊర్లో వచ్చిన చుట్టాలు కానివ్వండి, పిల్లలు అందరూ ఇక్కడే ఉంటారనమాట ఈ 3 డేస్ గుడి దగ్గర. భోగి రోజు, సంక్రాంతి రోజు వచ్చేసి గేమ్స్ అయితే పెడతారు ఆ 2 డేస్. కనుమ రోజు వచ్చేసి గిఫ్ట్స్ అయితే ఇస్తారనమాట. ఇంకా ఆ రోజు ఫస్ట్ భోగి రోజు వచ్చేసి పిల్లలకైతే పెట్టారు గేమ్స్ అన్ని. నెక్స్ట్ ఈరోజు సంక్రాంతి రోజు వచ్చేసేమో పెద్దవాళ్ళకైతే పెట్టారనమాట. ఇక్కడ బాయ్స్ కబడ్డీ ఆడిన తర్వాత బాయ్స్ వచ్చి థర్డ్ లాగి ఆడుతుంటారు కదా, టక్ ఆఫ్ వార్, అదైతే ఆడారనమాట. ఇక్కడ కబడ్డీలో ఒక టీం గెలిచింది. టక్ ఆఫ్ వార్లో ఇక్కడ కబడ్డీలో ఓడిపోయిన టీం అక్కడ దాంట్లో గెలిచిందనమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత టక్ ఆఫ్ వార్ అయితే పెట్టారు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇంకా టక్ ఆఫ్ వార్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇటు సైడ్ ఉన్న టీం ఏమో కబడ్డీలో గెలిచింది. ఇప్పుడు దీంట్లో గెలిచిన టీం ఏమో కబడ్డీలో ఓడిపోయిందనమాట. ఇంకా ఇదైతే ఆడారు. చాలా ఫన్నీగా బాగుంటుంది అనమాట. ఇది ఆడిన తర్వాత లేడీస్ కూడా ఆడారనమాట. ప్రతి ఇయర్ ఈ గేమ్ మాత్రం ఆడతారు లేడీస్. ఏది ఆడినా ఆడకపోయినా పెద్దవాళ్ళు ఉంటారు కదా, మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఇదైతే ఆడతారనమాట. చాలా బాగా ఆడతారు, ఎంజాయ్గా ఉంటుంది. అంటే ఎప్పుడు అందరు ఇళ్ళల్లో ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునే వాళ్ళు ఒకసారిగా ఇట్లా బయటకు వచ్చి ఆడుతూ ఉంటే చూసే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఆడే వాళ్ళకి కూడా చాలా బాగా ఎంజాయ్గా ఉంటుంది కదా. సో ఇట్లా అయితే చేస్తారనమాట. ఇక్కడ ఊర్లో నుంచి వెళ్ళిన వాళ్ళకి ఏమంత ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఊరు నుంచి మా ఊరికి వచ్చిన వాళ్ళైతే, అంటే పండగ హాలిడేస్ అని ఫెస్టివల్కి వచ్చిన వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఇది మాత్రం డెఫినెట్గా నేను చెప్తాను. అంత బాగా చేస్తారనమాట. చాలా బాగుంటుంది. గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యాన్స్లు అవి కూడా వేస్తారనమాట. అంటే మన ఇష్టం వేసే వాళ్ళైతే వేయచ్చు. డ్యాన్స్లు వాటికి ఏం గిఫ్ట్స్ ఇవ్వరు, కానీ ఊరికి మన ఎంజాయ్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం అయితే డ్యాన్స్లు వేస్తారు. ఈ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డ్యాన్స్లే అనమాట. అంటే భోగి రోజు ఓన్లీ గేమ్సే, డ్యాన్స్లు అవి ఇవి ఏం వేయరు. సంక్రాంతి రోజు గేమ్స్ అయిపోయిన తర్వాత 8కి అట్లా
గేమ్స్ అన్నీ క్లోజ్ చేస్తారనమాట. క్లోజ్ చేసిన తర్వాత ఇంకా స్టేజ్ ఉంది గుడి దగ్గరే. అంటే మనం మామూలుగా కట్టిన స్టేజ్ కాదు, అది ఇనపది ఉంటుంది కదా మనం సెట్ చేసుకునేది, అలాంటి స్టేజ్ అయితే ఉందన్నమాట. ఇంకా ఆ స్టేజ్ అక్కడ సెట్ చేసి గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా బాయ్స్ లాగడం అయిపోయిన తర్వాత ఇప్పుడు గర్ల్స్ అయితే వచ్చారనమాట. కాలేజ్ గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళు, టీనేజ్ గర్ల్స్ అయితే వచ్చారు. వాళ్ళైతే లాగుతున్నారనమాట. ఇప్పుడు అందరు ఇంకా ఈ గేమ్కి మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తాడు బాగా. అంటే అటు ఇటు పోటాపోటీగా ఆడొచ్చు కదా అందరూ పట్టుకొని. కాకపోతే మామూలుగా లేడీస్ ఆడేటప్పుడు ఏమైందంటే చాలా ఎక్కువ మంది అయిపోయారు. అటు ఒక 20 మెంబర్స్, ఇటు ఒక 20 మెంబర్స్ అట్లా అయిపోయారనమాట. తాడేమో చిన్నగా అయిపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది. అటు ఒక 10 మెంబర్స్, ఇటు ఒక 10 మెంబర్స్ అయితే అది ఎనఫ్, బాగుంటుంది అంతవరకు. కానీ చాలా ఎక్కువ మంది అయిపోయారనమాట. ఇంకా లాగడం కూడా కష్టం అయిపోయింది, కానీ అట్లే లాగేశారు. సో ఇక్కడైతే గర్ల్స్ అయితే ఆడుతున్నారనమాట. ఆడిన తర్వాత గర్ల్స్ కూడా విన్ అయ్యారు. విన్ అయిన వాళ్ళకి, ఓడిపోయిన వాళ్ళకి, అందరు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి గిఫ్ట్స్ కూడా. పిల్లలకి మ్యూజికల్ చైర్స్ ఆడిన వాళ్ళకి, లెమన్ స్పూన్ ఆడిన వాళ్ళకి, రన్నింగ్ రేస్ కూడా పెట్టారు చిన్నపిల్లలకి. వాళ్ళకి హాట్ బాక్స్లు, అంటే క్యారేజ్ బాక్స్లు ఉంటాయి కదా, అట్లా హాట్ బాక్స్లు, ఒక కప్పు, అట్లా సెట్స్ ఉంటాయి కదా పింగాణి కప్స్, అట్లాంటి సెట్స్ అవి ఇచ్చారనమాట. పాలు తాగే కప్స్ అట్లా సెట్ బాక్స్లో వచ్చేస్తాయి కదా ప్యాక్ చేసేసి, అలాంటి సెట్స్, హాట్ బాక్స్లు అట్లాంటివి అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు థర్డ్ అయిన వాళ్ళకేమో, విన్ అయిన వాళ్ళకేమో స్టీల్ బాటిల్స్ ఉంటాయి కదా, స్టీల్ బాటిల్ అయితే ఇచ్చారు. ఓడిపోయిన వాళ్ళకేమో ప్లాస్టిక్ బాక్స్లు అయితే ఇచ్చారనమాట. అట్లా అందరినీ హ్యాపీ చేశారు. ఆడిన ప్రతి ఒక్కళ్ళకి, అంటే పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ కదా, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి అయితే ఇచ్చారనమాట. చూడండి అందరు ఇంకా ఊర్లో జనం అంతా ఇక్కడే ఉంటారనమాట గేమ్స్ అయిపోయేదాకా. ఇంకా అన్నం తిన్నారా లేదా, అన్నం తినేది కూడా గుర్తుండదు, ఎప్పుడుకో ఇంటికి వెళ్ళేసి అయితే తింటారు. ఇట్లా అయితే జరిగినాయి మా ఊర్లో సంక్రాంతి సంబరాలు. చాలా బాగా జరుగుతాయి. ఇంకా ఆ రోజంతా మేము పొద్దున్నే లేసి నైటే ముగ్గులు వేసుకుంటాం మా ఊర్లో వచ్చేసి. చాలా వరకు మళ్ళీ పొద్దున్న లేసి ముగ్గులు వేసుకోవడం, ఇంట్లో పని అంటే చాలా కష్టమైపోతుంది కదా, అందుకనేసి నైటే అందరు చాలా వరకు బజార్లో అంతా నైటే ముగ్గులు వేసుకుంటారనమాట. ముగ్గులు వేసేసుకొని పడుకుంటారు. మార్నింగ్ లేవగానే ఇంట్లో పని, పూజ అది ఇది చాలా సింపుల్ అయిపోతుంది కదా. మళ్ళీ మనం ముగ్గు మార్నింగ్ పెట్టుకుంటే టైం అంతా సగం టైం ముగ్గు దగ్గరే పోతుంది. అంత సామాన్యంగా మనం ముగ్గు తొందరగా వేయం కదా, వేసినా కూడా కలర్స్ అని అదని ఇదని చాలా టైం పడుతుంది. ఇంకా ముగ్గు అంతా వేసేసి ఇంట్లో పని చేసుకునేసరికి ఇంకా సాయంత్రం అయిపోతుంది. సో అందుకనేసి నైటే, చాలా వరకు నైటే వేసుకుంటాం ముగ్గు. ఇంకా నైట్ ముగ్గు వేసి పడుకుంటే కొంచెం అంటే మార్నింగ్ అయిన తర్వాత కొంచెం లేట్గా లేసినా ఏం పర్లేదు కదా, మళ్ళీ నైట్ చాలా టైం దాకా ఉంటాం కాబట్టి ఇంకా మార్నింగ్ కొంచెం లేట్ అయినా ఏం పర్లేదు అనేసి ఇంకా నైటే ముగ్గు వేసేసి అయితే పడుకుంటాం. మా బజార్లో అందరూ అట్లా చేస్తారనమాట. ఇంకా ముగ్గులు అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచి ఇంక ఇంట్లో పనులు, పూజ అవన్నీ చేసేసుకొని ఇంక ఇంట్లో స్పెషల్స్ ఏమైనా చేసుకుంటాం కదా. మీరు ఇంతకీ సంక్రాంతి, భోగి ఎప్పుడు చేసుకుంటారో కామెంట్ చేసేయండి. ఇక్కడ మా సైడ్ వచ్చేసి కొన్ని ఊర్లలో ఏంటంటే 14, 15, 16 చేసుకుంటారంట. అంటే 14 భోగి, 15 సంక్రాంతి, 16th కనుమ. మేము వచ్చేసి 13th భోగి, 14th సంక్రాంతి, 15th కనుమ అయితే చేసుకున్నాము. మేము మా ఊర్లో వచ్చేసి, మా పక్కన సైడ్లో ఊర్లో వచ్చేసి 13th, 14th, 15th అట్లా చేసుకోకుండా 15th, 16th, 14th అట్లా చేసుకున్నారంట. సో అట్లా చేసుకున్నారు. మీరు ఎట్లా చేసుకున్నారు, ఏ రోజు సంక్రాంతి చేసుకున్నారు, 13th చేసుకున్నారా లేదా 14th చేసుకున్నారా కామెంట్ చేసేయండి. సో అట్లా మేమైతే 13th భోగి, 14th సంక్రాంతి, 15th వచ్చేసి కనుమ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ కనుమ రోజు అంటే చికెన్, మటన్, ఇంకా నాన్ వెజ్ అంతా ఉంటుంది. భోగి రోజు కూడా నాకు తెలిసి కొన్ని చోట్ల నేను విన్నాను, భోగి రోజు నాన్ వెజ్ చేసుకుంటారంట. అది నిజమా కాదా, మీరు కూడా అలానే చేసుకుంటారా లేదా అనేది కామెంట్ చేసేయండి. ఎక్కువగా మటను, దోశ చేసుకుంటారనేసి నేనైతే విన్నాను అనమాట. మేమైతే అట్లా చేసుకోము. భోగి రోజు, సంక్రాంతి రోజు 2 రోజులు వచ్చేసి కూడా వెజ్జే చేసుకుంటాం అనమాట. పాయసము, సాంబారు, పప్పు, అన్నము ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అయితే చేసుకుంటాము. భక్షాలు కూడా చేసుకుంటారు సంక్రాంతికి. ఇక్కడ వచ్చేసి అట్లా చేసుకుంటాం అనమాట. ఓన్లీ నాన్ వెజ్ వచ్చేసి కనుమ రోజే అనమాట చేసుకునేది. ఇంకా నెక్స్ట్ కనుమ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఊర్లోకి వెళ్ళిపోతారు కదా, తెలిసిందే కదా. ఇంకా సందడే ఉండదు. ఆ 3 days మాత్రం చాలా సందడిగా ఉంటుంది అనమాట. చూడండి అసలు అందరు ఇంకా లేడీస్ అయితే దిగేశారనమాట రంగంలోకి. ఇంకా పోటీగా లాగేశారు అసలు. ఫస్ట్ వచ్చేసి ఇటు సైడ్ వాళ్ళు లాగారు, కానీ వెనక సైడ్ ఎవరో జెంట్స్ లాగారనేసి మళ్ళీ లాగాలి అని చెప్పేసి మళ్ళీ లాగారనమాట. ఇంకా ఇటు సైడ్ వాళ్ళే గెలిచారు. అందరికీ గెలిచిన వాళ్ళకి వీళ్ళకి కూడా స్టీల్ బాటిల్స్ ఇచ్చారనమాట. అంటే కనుమ రోజు మా బజార్లో వాళ్ళందరూ లేడీస్ అందరూ
అంతా 2 ఆటోలు పెట్టుకొని సినిమాకి అయితే వెళ్ళారనమాట. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయింది కదా, సినిమాకి అయితే వెళ్ళారు. ఇంతకీ మీరు సినిమాకి వెళ్ళారా లేదా? ఆ సినిమా ఎలా ఉంది? కొంతమంది ఏమో బాగుంది, సూపర్గా ఉందని చెప్తున్నారు, కొంతమంది పర్లేదు ఓకే ఓకే అన్నట్టుగా అంటున్నారు. ఇంతకీ మీరు చూసారా లేదా? చూస్తే సినిమా ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో ఇంకా సినిమాకి అయితే వెళ్ళారనమాట. ఇంకా ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే తీసుకున్నారు గిఫ్ట్స్. తీసుకోకపోయినా కూడా ఒకవేళ వాళ్ళు లేకపోయినా వారికి పక్కన పెట్టేసి మళ్ళీ అయితే ఇస్తారనమాట నెక్స్ట్ డే. అంటే గుడి దగ్గరికి వెళ్ళిన లేదు, మళ్ళీ వాళ్ళకి తెచ్చిస్తారనమాట. ఇంకా మా అమ్మ, మా బజార్లో వాళ్ళందరూ, మా అత్తయ్య వాళ్ళందరూ కూడా సినిమాకి అయితే వెళ్ళారనమాట. కనుమ రోజు ఈవినింగ్ 6కి ఉంటుంది కదా ఈవినింగ్ షోకి వెళ్తే, అదైతే టికెట్స్ అయితే లేవన్నమాట. టికెట్స్ లేవనేసి నైట్ 9కి స్టార్ట్ అయిందంట షో. 9కి అయితే తీసుకున్నారు, ముందుగానే తీసుకున్నారనమాట. ఒక 30 మెంబర్స్ అట్లా అయితే వెళ్ళారు. ఇంకా తీసుకొని అక్కడే 6 నుంచి అట్లనే తిరుగుతూ ఉన్నారనమాట. అక్కడ రిలయన్స్ స్మార్ట్, వందే మాట అవన్నీ షాప్స్ అయితే ఉంటే వాటిలో తిరుగుతూ ఉన్నారంట. ఇంకా గేమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట. 8కి అట్లా గేమ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డాన్స్లు అయితే చేస్తారనమాట. డాన్స్ చేసిన వాళ్ళకి ఏం గిఫ్ట్స్ అయితే ఇవ్వరు, కానీ మన ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ బాగుంటుంది కదా, ఇంట్రెస్ట్, పిల్లలు బాగా వేయాలని ఇంట్రెస్ట్గా ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా ఇక్కడ చూడండి, మా వాడైతే ఎట్లా వేస్తున్నాడో, డాన్స్ ఏమంటే ఊరిక కాళ్ళు కదుపుతాడు అంతే, ఏం చేయడు. అదే వాడికి డాన్స్ అనమాట, అదొక్కటి చేస్తాడంతే. ఇంకా పిల్లలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బొరుగులను మిక్చర్ అయితే కలిపారనమాట. అంతా కలిపేసి అందరికీ పెడుతున్నారు, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అందరికీ బొరుగులు మిక్చర్ అయితే పెడుతున్నారనమాట. ఇంకా పెట్టేసి అవి తింటా ఇంకా డ్యాన్సులు చూస్తూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు, పెద్దవాళ్ళందరూ. ఇంకా ఇక్కడ స్టేజ్ చెప్పాను కదా, స్టేజ్ అయితే పెట్టేశారనమాట, సెట్ చేశారు. స్పీకర్ బాక్సులు కూడా కొనుక్కొచ్చారనమాట. అంటే వినాయక చవితి అప్పుడు ఇక్కడ యంగ్స్టర్స్ అందరూ ఉంటారు కదా ఊర్లో, అంటే ఇప్పుడు జాబ్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే చందాలు అయితే వేసుకుంటారనమాట వినాయక చవితి అప్పుడు. వేసుకొని అట్లా అందరూ వేసుకొని అవి ఎంతైతే అవుతాయో దానికి ఒక ఐటెం, ప్రతి ఇయర్ ఒక్కొక్క ఐటెం అయితే తీసుకొస్తారనమాట. ఒక ఇయర్ వచ్చేసి స్టేజ్ అయితే చేయించారు, ఇంకొక ఇయర్ వచ్చేసి స్పీకర్ బాక్స్ అయితే తీసుకొచ్చారనమాట. అరౌండ్ 40,000 ఏమో పడినాయి అనమాట స్పీకర్ బాక్స్. చాలా బాగున్నాయి, సౌండ్ అయితే అసలు దద్దరిల్లిపోతుంది, అట్లా అయితే వస్తున్నాయి అనమాట. చూడడానికి చిన్నగా ఉన్నాయి బాక్సులు, కానీ 40,000 అంటే నేనైతే అస్సలు నమ్మలేదు. సౌండ్ మాత్రం అద్దరిపోతుంది. ఇంక డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేశారనమాట. అంటే గేమ్స్ అయిపోగానే అందరు ఇళ్ళకి వెళ్ళిపోతారు ఒక 10 మినిట్స్ అట్లా. అంటే గేమ్స్ అయిపోగానే ఇంటికైతే వెళ్తారనమాట అందరూ. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డాన్సులు స్టార్ట్ అయ్యేసరికి వస్తారు. ఇంకా గేమ్స్ అయిపోయిన తర్వాత అందరికీ పిల్లలకి స్నాక్స్ లాగా అయితే బొరుగులు మిక్చర్ అయితే కలిపేశారనమాట. బొరుగులు మిక్చర్ కలిపేసి అవి అయితే ఇచ్చేసారు అందరికీ, పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ పెట్టారనమాట గుడి దగ్గర. ఇంకా డాన్సులు స్టార్ట్ అయ్యేటప్పటికి పిల్లలు అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకా పెద్దవాళ్ళందరూ చిన్నగా వస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే కదా స్టార్ట్ అయింది, మైక్ అయితే పెడతారు, పెద్దగా వినిపిస్తుంది కదా ఊరంతా. పల్లెటూరు కాబట్టి చిన్నదే కాబట్టి ఊరంతా వినిపిస్తుంది, ఇంకా పక్క ఊళ్ళకి కూడా వినిపిస్తారనమాట. ఇంకా అందరూ అయితే వచ్చేస్తారనమాట. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా 9:30 మ్యాక్సిమం 10 లోపలే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 10 దాకా కూడా ఉండరు, 9:30కి కంప్లీట్ అయిపోయి అందరూ అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే గిఫ్ట్స్ అయితే ఇస్తారు. సో ఇలా అయితే జరుగుతుంది అనమాట మా ఊళ్ళో సంక్రాంతి సంబరాలు వచ్చేసి. మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు ఇంకా ఇది చెప్పాలంటే తక్కువే అని చెప్పచ్చు మా ఊర్లో వచ్చేసి. చాలా ఊర్లలో కోళ్ళ పందాలు, ఎడ్ల పందాలు, ఈ కోనసీమ అంటేనే చాలా ఎక్కువ ఉంటాయి కదా ఎడ్ల పందాలు, కోళ్ళ పందాలు. సంక్రాంతి బాగా చేస్తారు. మేము వచ్చేసి ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుందేమో ఇట్లా చేయబట్టి సంబరాలు. అంతకుముందు ఏమంత ఉండేది కాదు, కానీ ఈ మధ్య అయితే బాగా చేస్తున్నారనమాట. టీనేజ్ వాళ్ళందరూ కలిసేసి మనీ వేసుకొని, మనీ కలెక్ట్ చేసి ప్రైజులు తీసుకురావడం, గిఫ్ట్స్ అవన్నీ తీసుకొచ్చి బాగా అయితే చేస్తున్నారనమాట. హ్యాపీగా జరుగుతుంది 3 ఇయర్స్ నుంచి, చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఫెస్టివల్ అంటేనే బాగా చేసుకోవాలి కదా, ఇయర్కి ఒక్కసారి వస్తుంది. ఈ ఇయర్ చేసుకుంటే మళ్ళీ వచ్చే ఇయర్ దాకా గుర్తుండిపోవాలి కదా, అట్లా చేసుకోవాలి. సో అట్లా అయితే జరుగుతున్నాయి అనమాట ఒక 3 ఇయర్స్ నుంచి మా ఊర్లో. చాలా బాగా వస్తున్నాయి. పిల్లలందరూ అయితే వెయిట్ చేస్తూ ఉంటారనమాట, ఎప్పుడు వస్తుంది మళ్ళీ సంక్రాంతి అనేసి. అంటే సంక్రాంతికే గేమ్స్ అన్నీ పెడతారనమాట మా ఊర్లో వచ్చేసి. ఇంకా ఏ పండగలు కూడా పెట్టరు, సంక్రాంతికి బాగా పెడతారు గేమ్స్ ఇవన్నీ. అంటే శ్రీరామనవమి కూడా బాగా చేస్తారు మా ఊర్లో వచ్చేసి. శ్రీరామనవమి తర్వాత ఇది సంక్రాంతి అనమాట. శ్రీరామనవమికి అంటే రాముల వారి గుడి కాబట్టి రాముల వారి కళ్యాణం అదంతా జరుగుతుంది అనమాట. చాలా బాగా చేస్తారు అప్పుడు కూడా. ఇంకా సంక్రాంతి అంటే గేమ్స్ ఉంటాయి, ఈ గేమ్స్కి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట పిల్లలు. ఇంకా పిల్లలందరూ అయితే డ్యాన్స్ చేస్తున్నారనమాట. పిల్లలు డ్యాన్స్ చేసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫేసెస్ చూడాలి, అసలు వెలిగిపోతున్నాయి అనమాట. అంటే ఎవరైనా అంతే కదా, వాళ్ళ పిల్లలు ఏదైనా పార్టిసిపేట్ చేస్తున్నారు, దేంట్లోనే పర్ఫామ్ చేస్తున్నారంటే వాళ్ళు ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ కదా. ఇంకా మన పిల్లలు అక్కడ వెళ్ళి అందరి ముందు చేస్తున్నారు డ్యాన్స్ అనేది ఒక హ్యాపీనెస్, అవి పేరెంట్స్కి బాగా తెలుస్తుంది. చూసేవాళ్ళు ఎవరైనా మీ పిల్లలు కూడా అట్లా ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేసినప్పుడు మీ హ్యాపీనెస్ ఎట్లా ఉండింది అనేది కామెంట్ చేసేయండి. సో మ్యాక్సిమం చాలామందికి అట్లనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
పిల్లలు వచ్చేసి డాన్స్లు వేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ అయితే మురిసిపోతున్నారనమాట. అసలు వాళ్ళని చూసుకొని నవ్వుకుంటున్నారు బాగా. సో అట్లా అయితే అందరూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. అదొక ప్రౌడ్ మూమెంట్ కదా, వాళ్ళ పిల్లలు వెళ్ళి అందరి ముందు వాళ్ళ ముందు ఒక దేంట్లన్నా పార్టిసిపేట్ చేయడం అంటే అదొక చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే వేస్తున్నాడు అనమాట. వాడికి అసలు డ్యాన్స్ రాదు, ఊరికే కాళ్ళు ఎగరేస్తాడు అంతే, ఇంకేం వేయడనమాట. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇయర్ కదా, రెండో సంవత్సరం ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడిప్పుడు అట్లా డ్యాన్స్ అయితే వేస్తున్నాడు అనమాట. అంతే, వాడికి కొంచెం అర్థమవుతున్నాయి ఇప్పుడిప్పుడు చెప్పేది. ఈ జనరేషన్లో పిల్లలు అసలు ఒకళ్ళు చెప్పేదాకా కూడా అవసరం లేదు, వాళ్ళకే తెలిసిపోతున్నాయి అనమాట అన్నీ. అట్లా ఉన్నారు కదా. సో ఇంక ఇట్లా అయితే జరుగుతున్నాయి. ఎవరికైనా అంతే ఉంటుంది, పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు దేంట్లోనే పార్టిసిపేట్ చేస్తున్నారంటే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళు చెప్పలేని ఆనందం అనమాట. ఇక్కడ చిన్న పాప కనిపిస్తుంది కదా, ఈ పాపే డ్యాన్స్ అయిపోలేదని ఏడ్చింది ఫస్ట్. సాంగ్ పెడితే సాంగ్ కంప్లీట్ అయిపోయేదాకా వేస్తూ ఉంటుంది. ఇంకా ఎవరు ఎంజాయ్మెంట్ అందరు అంటే ఎవరేమో కాదనలేరు కదా, చిన్న పాప బాగా వేస్తుంది అనేసి ఇంక ఇట్లా డ్యాన్స్లు అయితే వేస్తున్నారనమాట. చాలా బాగా జరిగింది సంక్రాంతి. అంటే మేము ఇంటి దగ్గర అంటే పిండి వంటలు అవి చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు పంటలు వేస్తున్నారు కాబట్టి నాట్లు వేస్తున్నారు ఊర్లో. మా ఊర్లో వచ్చేసి ఇంకా అందరూ మా అమ్మ వాళ్ళందరూ కూడా నాట్లకైతే వెళ్ళిపోయారనమాట. పొగులు పూట పండగ రోజు ఒక్కరోజు ఇంటి దగ్గర ఉన్నారు, భోగి రోజు కూడా వెళ్ళారు. ఇంకా పిండి వంటలు అయితే ఏం చేసుకోలేదని పొగులు పూట అంతా డే టైంలో అంతా పిండి వంటలు చేసామన్నమాట. అరిసెలు, చక్రాలు, చక్కలు అవైతే చేసాము పండగ రోజు, సంక్రాంతి రోజు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి గేమ్స్ కదా, ఈవినింగ్ వెళ్ళొచ్చులే గుడి దగ్గరికి అనేసి పగులంతా కూడా పిండి వంటలు చేసుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా లంచ్లో కూడా స్పెషల్స్ ఏం చేసుకోలేదు, సాంబారు, అన్నము, పప్పు, పచ్చడి ఇంతే అనమాట చేసుకుంది. ఇంకా నెక్స్ట్ డే అట్ట కనుమ కదా, అట్లనే నాన్ వెజ్ చేసుకుంటాం కదా అనేసి పండగ రోజు ఏమంతా హడావిడి అయితే ఏం చేయలేదన్నమాట. ఓన్లీ పాయసం అయితే చేసుకున్నాం, దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా, పాయసం చేసేసి ఇంకా సింపుల్గా సాంబార్ అవి చేసేసుకున్నాం ఇంట్లోకి అయితే. ఇంకా ఈ పిండి వంటలు అయిపోయేసరికి టైం అయిపోయిందనమాట. చాలా వరకు ఈవినింగ్ దాకా పట్టింది. మార్నింగ్ 10కి అట్లా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ దాకా పట్టింది అనమాట పిండి వంటలు చేయడము. ఇంకా రోజు నాట్లకి వెళ్తున్నారు, లేకపోతే పండగకి ఒక 4 రోజులు 3 రోజులు ముందే స్టార్ట్ చేస్తారనమాట పిండి వంటలు చేయడం. ఇంకా పనులకి వెళ్ళడం, నాట్లు ఉన్నాయి కదా, నాట్లు వేస్తున్నారు పొలంలో అంతా. ఇంకా అందుకనేసి చేయడానికైతే కుదరలేదనమాట. ఇంకా పండగ రోజు భోగి రోజు కూడా వెళ్ళారు. భోగి రోజు ఈవినింగ్ మా పిల్లలకి భోగి పళ్ళు పోసాం, కానీ ఈవినింగ్ 5కి అట్లా వచ్చేస్తాం కదా చేను నుంచి అనేసి భోగి రోజు కూడా వెళ్ళారనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఈవినింగ్ 7కి 6:30కి అట్లా అయితే పోసాము భోగి పళ్ళు. ఇంకా ఆ రోజు కూడా గుడి దగ్గర గేమ్స్ అన్నీ జరిగినాయి. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, భోగి దాంట్లో అప్పుడు కూడా పిల్లలు ఎవరు రాలేదనమాట. అప్పుడు గేమ్స్ దగ్గర ఉన్నారు. పోయినసారి బాగా వచ్చినారు పిల్లలు పండగకి భోగి పళ్ళు పోసేటప్పుడు. ఇంకా ఈసారి అయితే రాలేదు. ఇంకా భోగి రోజు కూడా గేమ్స్ జరుగుతున్నాయి. ఇంకా సంక్రాంతి రోజు వచ్చేసి సంక్రాంతి రోజు అయితే వెళ్ళామన్నమాట గుడి దగ్గరికి. చెప్పాను కదా, పగులంతా ఇంకా పిండి వంటలు చేయడానికి సరిపోయింది టైం అంతా. ఇంకా చేసేసి కంప్లీట్ అయితే అయిపోయినాయి. అరిసెలు, చక్కలు, చక్రాలు, కజ్జికాయలు అయితే చేసిందనమాట. నేను అవి కూడా రెసిపీస్ అయితే షూట్ చేశాను, వీడియోస్లో పోస్ట్ చేసేస్తాను, చూసేయండి. చాలా బాగా వచ్చినాయి అన్ని రెసిపీస్. ఈసారి వచ్చేసి చాలామందికి అరిసెలు కుదరలేదంట, ఎందుకంటే కొత్త బియ్యం వచ్చినాయి కదా, కొత్త బియ్యం పోస్తే సరిగ్గా రాలేదంట. మేమైతే పాత బియ్యం పోసాం, బాగానే వచ్చినాయి. కాకపోతే లేత పాకం అయ్యేసరికి చాలా మెత్తగా వచ్చినాయి అనమాట అరిసెలు. మనం పాకం బట్టి దాన్ని బట్టే ఉంటుంది కదా అరిసెలు వచ్చేసి ఎట్లా వస్తాయి అనేసి. ముదురు పాకం పడితే కొంచెం గట్టిగా వస్తాయి అనమాట, లేత పాకం పడితే బాగా మెత్తగా వస్తాయి అరిసెలు. మాది వచ్చేసి కొంచెం లేత పాకం అయితే అయింది, అందుకనేసి మెత్తగా అయితే వచ్చినాయి అనమాట. ఇంకా అన్నీ కంప్లీట్ అయినాయి. కజ్జికాయలు కూడా బాగా వచ్చినాయి. మా అమ్మకి చేయడం అయితే రాదనమాట, వేరే ఆంటీని పిలిస్తే ఆమె వచ్చి అయితే చేసింది. అవి కూడా బాగా కుదిరినాయి. నేను కజ్జికాయల రెసిపీ ఒక్కటి షూట్ చేయలేదు, ఆ రోజు పండగ రోజు పొద్దునే చేశారనమాట. ఇంకా స్నానాలు చేయడం, ఫ్రెష్ అప్ అవ్వడం అదంతా ఉండేసరికి అది ఒక్కటి షూట్ చేయలేకపోయాను. అది తప్పించి మిగతా అన్నీ షూట్ చేశాను అనమాట. చక్కలు, చక్రాలు, కజ్జికాయలు చేయలేదు, అరిసెలు అవన్నీ షూట్ చేశాను. అవన్నీ వీడియోస్ పెడతాను, చూసేయండి. అంత డీటెయిల్గా ఎట్లా చేయాలి ఏంటి ప్రాసెస్ అంటే, ఎట్లా చేయాలంటే అందరికి తెలిసే ఉంటుంది, కానీ మేము ఎట్లా చేస్తాము, మా ప్రాసెస్ ఏంటి అనేది పెడతాను, చూసేయండి. సో అదనమాట, మా ఊర్లో వచ్చేసి ఇట్లా అయితే జరుగుతున్నాయి సంక్రాంతి సంబరాలు. మీరు కూడా ఇలానే చేసుకుంటారా లేదా ఎంతకంటే బాగా చేసుకుంటారా అనేది కూడా కామెంట్ చేసేయండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా మామయ్య వాళ్ళ కొడుకు అనమాట, చాలా బాగా వేశాడు. ఓన్లీ మ్యూజిక్ ఉంటుంది కదా, అల్లు అర్జున్ మ్యూజిక్, ఆ మ్యూజిక్కి అనమాట ఆ స్టెప్ ఒక్కటే వేసాడు, చాలా బాగా వచ్చింది డ్యాన్స్. అందరైతే గట్టి గట్టి కేకలు వేస్తున్నారనమాట. ఇంటర్ చదువుతున్నాడు ఇప్పుడు వచ్చేసి, చాలా బాగా వేసాడు డ్యాన్స్. గేమ్స్లో కూడా బాగా ఆడాడు అనమాట. ఇంకా డ్యాన్స్లు అయితే అయిపోయినాయి. ఇంకా అందరు ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా స్నాక్స్ పెడతారు కదా, ఇంకా తినేస్తా ఇక్కడే ఉన్నారనమాట. పిల్లలకి ఆకలి అనేది కూడా అనిపించలేదు, అట్లే ఉన్నారు. అంత హుషారులో అట్లా ఉన్నారనమాట.
అదొక హ్యాపీ కదా. ఇంకా పిల్లలకి ఆకలి లేదు, ఏం లేదు. అన్నం తిందురండి వాళ్ళ అమ్మోళ్ళు తీసుకెళ్తున్నా కూడా రావట్లేదు అనమాట. సో ఇట్లా అయితే జరిగింది మా ఊర్లో వచ్చేసి సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరిగిందనమాట. మనకి ఇష్టం ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు, పెద్దవాళ్ళు కూడా వేయచ్చు. కానీ అందరి ముందు వేయాలంటే అదొక సిగ్గు కదా పెద్దవాళ్ళకి, అందుకనేసి వేయరనమాట. సో ఇట్లా అయితే జరిగింది. ప్రతి ఇయర్ ఇట్లనే జరుపుకుంటాం అనమాట. ఇంకా మిస్ గారు ఎందుకంటే 2 years 3 years అవుతుంది స్టార్ట్ చేయబట్టి, అప్పటి నుంచి ఇట్లనే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. గేమ్స్, ప్రైజెస్, డాన్సెస్ ఇట్లనే జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో ఇంకా ప్రతి ఇయర్ ఇట్లనే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇట్లా జరుగుతుంది కూడా, జరుగుతుందని అనుకోవడం ఏంటి, ఇట్లా జరుగుతుంది కంపల్సరీగా. సో అదనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, చూసేయండి. భోగిపల్ల సెలబ్రేషన్స్ అన్నీ పెట్టాను కదా, సంక్రాంతి రోజు మేము ఏం చేసామనేసి అన్ని వీడియోస్ చూసేయండి, చాలా బాగుంటాయి. లాస్ట్లో ఫైనల్గా అయితే ఇట్లా అందరూ అయితే ఎంజాయ్గా ఎగిరాను అనమాట. సో అదనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్.